టీవీకే అధినేత విజయ్ ప్రజాక్షేత్రంలో ఇక దూసుకుపోతాడా లేక 3 నెలల క్రితం జరిగిన తొక్కిసలాట ప్రభావం నుంచి బయటికి రాకుండా ఉండిపోతాడా? ఈ ప్రశ్నలు ఎందుకంటే ఆదివారం విజయ్ తన ఫ్యాన్స్ క్యాడర్తో ప్రత్యేకంగా మీట్ అయ్యారు. రాబోయే రోజుల్లో పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించారు. ఓవైపు పోలీసులు ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవడం, మరోవైపు కారూర్ ఘటన తాలూకు చేదు జ్ఞాపకం వెంటాడుతున్న వేళ హీరో విజయ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆఫ్టర్ ఏ బ్రేక్ విజయ్ రీ-ఎంట్రీ. ప్రచార పర్వంలోకి తిరిగి వచ్చే ప్రయత్నం. కాంచీపురంలో ఫ్యాన్స్ క్యాడర్తో భేటీ. ర్యాలీకి బ్రేకులేసిన పోలీస్ డిపార్ట్మెంట్. కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకుంటాడా? లిమిటెడ్ గానే ర్యాలీ చేస్తాడా? తమిళనాడులో తన రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రముఖ నటుడు తమిళిగ వెట్రి కళగం అధినేత విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా కాంచీపురం జిల్లాలోని 3 తాలూకాలకు చెందిన ఎంపిక చేసిన పార్టీ క్యాడర్తో సమావేశమయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత దాదాపు 3 నెలల పాటు నిలిచిపోయిన ప్రచార కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, చేపట్టబోయే కార్యక్రమాలపై విజయ్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట వంటి దురదృష్టకర ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారట. అయితే ఇక్కడ తిరిగి ర్యాలీలకు పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం లేదు. డిసెంబర్ 4 సేలంలో ర్యాలీకి ఇలానే అనుమతి ఇవ్వలేదు. అయితే 2000 మందితో ర్యాలీ చేసుకోవచ్చు. టీవీకే డిఫెండ్ చేసుకోలేకపోతోంది. విచారణ జరుగుతూ ఉండడంతో బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొన్నది. సంఘటన జరిగిన తర్వాత తన వాహనంలో అక్కడి నుంచి పారిపోయారు అనే ప్రచారాన్ని కూడా ఈ పార్టీ తిప్పికొట్టలేకపోయింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే పార్టీ తనదే అంటూ హడావుడి చేసిన విజయ్ ఆ తర్వాత ఆ హైపుని మాత్రం కొనసాగించలేకపోయారు. పైగా బస్సు యాత్ర ప్రారంభించిన మొదటి సభలోనే ఇలా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడంతో ఆ వ్యూహాలన్నీ చెల్లాచెదరైపోయాయి. అప్పుడు ఆపేసిన ప్రచారం ఇదిగో ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ తన తదుపరి అడుగులను జాగ్రత్తగా వేయాలనుకుంటున్నట్లు చెప్తున్నారు.